संवत्सरारजो अस्मिन् वर्तमानेन व्यावहारिकतान्तरमानेन पूर्वादशसंवत्सराणां मध्ये इति पराभवनाम संवत्सरे उत्तरायणे वसन्त ऋतोश्च चैत्रमासे शुक्लपक्षे नवम्यादां तिथिः नवम्यां पुनर्वसुवास नक्षत्रयुक्तानां रामनवमी पर्वसन्दर्भेन श्रीमतेः लक्ष्मीनारायण स्वामी देवता स्वरूपस्य श्रीनारायण स्वामी देवता दिव्य अनुग्रह कटाक्ष सिद्ध्यर्थो शैलन्यायक धारापूर्व कन्यादानमहं करिष्ये। कन्यादान समये बाल्य तपने जाते कन्यादान समये गोदान भूदान हिरण्यदान पुत्रं संप्रदते नामा कन्यादान संपन्न బ్రహ్మలోకం జగేశ కన్యా కనక సంపన్నం ఏంటంటే లోకంలో ఇంతకుముందే వారు షోడశ దానాల్లో కన్యాదానం గొప్పదన్నారు. అదే విధంగా మనం ఇప్పుడు అర్చక స్వాముల వారు ఏంటంటే కన్యాదానం ఏంటంటే శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ वदनाभिलाषनयुतं मुखमं सकामं कृतो विख्यातं भुवनत्रयं वरदनभग्ने कृतं लीलया सीताराम विवाहसमये कुर्यासा मङ्गलं सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान वैदेही वदनाभिलाषनयुतमुखमं सकामं कृतो विख्यातं भुवनत्रयं वरदनभग्ने कृतं लीलया सुंदरी कोमलांगे श्री विष्णु माता भुवनैक माता वधूवराभ्यां सावधान सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान नमस्कार దీర్ఘయా బెల్లము మీరు చెప్తున్నారు కాబట్టి ఒకసారి మనసారా స్వామివారి నమస్కారం చేసుకొని మీ అందరి కూడా స్వామివారి మరి ఆ సుముహూర్తంలో ఎన్నో ఔషధాలు ఉన్నాయి మన ప్రపంచంలో. చంద్రభావా అవాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ బాగా తప్పు చేయలేనా నాట్యం తప్పు చేయి. ఓం యామాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రభావా అవాన్ పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి ఏవం వేద యోగామాగతం వేద ఆగతమాన్ భవతి. ఇప్పుడు అర్చక స్వాములు పూలమాల లాగానే మంగళ సూత్రానికి పూజ చేస్తారు. ఆ యొక్క పాలతో అభిషేకం చేసి అమ్మవారి మెడలో సీతారామచంద్ర స్వామి కట్టబెట్టున్నారు. వచ్చిందా? సరే సరే వారు వస్తున్నారు. సీతారామచంద్ర స్వామి వద్దకు మరి లక్ష్మణమూర్తి వస్తున్నారు.
धूपमाग्रापयामि पूजां समर्पयामि सुप्रियतो वरदो ताम्बूलं समर्पयामि ताम्बूलानन्तरं कर्पूरमङ्गल नीराञ्जनदीपं दर्शयामि కావున నీవు నిత్య సుమంగళమై వర్ధిల్లి మా వంశాన్ని ఆచంద్రార్థము ఉండేటట్టు చూడు అని ఆ యొక్క మంగళ సూత్రాన్ని ధరింపజేస్తున్నాం. మరి అలాగే సీతారామచంద్ర స్వామి ఆ యొక్క లోకమాతకు జగజ్జననికి ఇచ్ఛాశక్తికి అయినటువంటి ఆ లక్ష్మీదేవికి మంగళ సూత్రాన్ని ఎలా ఉండటానికి జ్యోతి రూపేతంగా ఉందంట ఆ యొక్క మంగళ సూత్రము దాన్ని ధరింపజేయబోతున్నాడు. మాంగళ్యం తంతున అనండి అందరు మనుషులు మాంగళ్యం తంతున అనేన లోక రక్షణ హేతున కంటే పద్నామి శుభకే సంజీవ శరద శతౌ గట్టి మేళ. అంటే ఇక్కడ ఏంటంటే మన అందరం ఇంతకు చెప్పాడు తన భార్య ఏంటి మనం ఉండేటువంటి దాంపత్యము 100 సంవత్సరం అంటే 100 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ ఏంటి లోకరక్షక హేతున ఓ సీతారామచంద్ర స్వామి మేము చేసేటువంటి వివాహం కూడా మీ ఇద్దరి యొక్క వివాహం వలన మనందరం కూడా క్షేమంగా ఉండాలి. లోక సంపద శక్తి మనకు అమ్మవారు ఇస్తుంది కనుక ఓ తల్లి నేను ఈ సంవత్సరం చక్కగా చేశాను, మళ్ళీ సంవత్సరం దాకా నన్ను గట్టిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి కాపాడు తల్లి, ఇంతకు మించి